నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఫుల్ జోస్తో పాలనను సాగిస్తోంది। హామీల అమలులో కూడా స్పీడ్ పెంచింది రేవంత్ సర్కార్। అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన చేస్తున్నారు సీఎం రేవంత్। అయితే బీఆర్ఎస్ ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైంది, అయినా కూడా నమ్మకం కోల్పోకుండా ఉంది। రానున్న కొద్ది రోజుల్లోనే తమ చేతికి మళ్లీ అధికారం వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు। అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం అనుకున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం పాలన చేయలేదన్న అంచనాల్లో నిజం లేదన్న విషయం తాజాగా విడుదలైన ఒక సర్వే రిపోర్టు స్పష్టం చేస్తోంది। మరో 4 నెలల వ్యవధిలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీయటం ఖాయమని, అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని వెల్లడించింది। టైమ్స్ నౌ ఈటీజీ సర్వే రిపోర్ట్ ప్రకారం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు కాంగ్రెస్ కు కనిష్టంగా 8, గరిష్టంగా 10 వరకు సీట్లు వస్తాయన్న అంచనా వేస్తోంది। గత ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు సాధించిన బీఆర్ఎస్ కు ఈసారి లోక్సభ ఎన్నికల్లో షాక్ తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది। తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ కు 3 నుంచి 5 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది। అదే సమయంలో బీజేపీ 3 నుండి 5 స్థానాల్లో తన సత్తా చాటుతుందని చెప్తున్నారు। కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే పుంజుకొని తమ బలాన్ని పెంచుకోవటం ఖాయమని పేర్కొంది। రానున్న రోజుల్లో అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ వర్గాలకు తాజా సర్వే బ్యాడ్ న్యూస్ గా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు। కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం। ఎన్నికల లోపు బీఆర్ఎస్ పుంజుకుంటుందా లేదా అనేది చూడాలి।